మెగా డిఎస్సి ద్వారా ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చెలో విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు. 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. టీచర్ పోస్టులు 11,000 కాదు, 24,000 టీచర్ పోస్టులు వేయాలి. ఒకటి. రెండవది చెట్టును కూడా డిఎస్సితో పాటు ప్రకటించారు. చెట్టు వేసే విధానికి ఏమవుతుంది? బాధ అవుతుందా? విద్యాశాఖ అధికారులు తిని పడుకుంటారా? తిని జీతాలు తిని కూడా చెట్టులో ఎలిజిబిలిటీ కోసం 4 లక్షల మంది రాత్రి భవన్లు చదువుతున్న చెట్టు వేయాలి. వెంటనే చెట్టు వేయాలి. చెట్టు వేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమేం లేదు. ఈరోజు కనుక చెట్టు వేస్తున్నట్టు ప్రయత్నం రాకపోయినా డిఎస్సి టీచర్ పోస్టులను 11,000 నుంచి 24 పెంచకపోయినా రేపటి నుంచి రాష్ట్రం అంతా అగ్నిగుండమవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులంతా భుజస్కంధాల మీద మోసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 5,500 కంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేయడానికి ముందుకు రాలేదు. అంటే మొత్తం 11,000 పోస్టులు ఉన్నాయా? 26,000 పోస్టులలో పిఆర్సీ ప్రకారంగా 24,000 పిఆర్సీ ప్రకారంగా చెప్తుంది. గత ప్రభుత్వంలో సీఎం గారు కూడా అసెంబ్లీ సాక్షిగా 13,000 వేస్తా అన్నాడు. వాళ్ళు 13,000 వేస్తా అన్నప్పుడు ఈయన 11,000 ఎట్లా వేస్తాడు అంటే చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.